స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. స్వర చక్రవర్తి వాయిస్ గురు ఎంఈ ఆజాద్ గారు ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నారు. అండ్ వారితో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకుందాం. కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే అని వస్తారు కదా. కనీస విద్యార్హత ఉన్నా లేకున్నా వయసు మీరినా సరే ఎస్ఎస్సి ఇంటర్ బిఏ బీకామ్ ఎంఏ ఎంకామ్ ఏ కోర్సులైనా సరే రెగ్యులర్ లేదా పోషణ శిక్షణకై అత్యుత్తమ సాధనం విఈ అకాడమీ. స్వల్ప వ్యవధిలో ఇంజనీరు కావాలంటే కర్తవ్యం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ. ఎన్డీఏ ఐఎంఏ ఐఏఎఫ్ కోరుకొండ ఎంట్రన్సులకు కర్తవ్యం శివాజీ మిలిటరీ అకాడమీ. వివరాలకు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ అకాడమీ, చిక్కడపల్లి, హైదరాబాద్ చెప్పాను. సూపర్. ఎస్, ఓకే. ఇది చెప్తే ఆయన లేచిపోయాడు. అరే అని ఆ ఫేస్లో ఇది వచ్చింది. వాట్ మీ పేరేంటి అన్నాడు. ఆజాద్ అన్న. ఏంటిది అసలు వెంకటేశ్వరి చిక్కడపల్లి రండి అంటారు తప్ప ఇక ఈ కోర్సులోనే ఆ కోర్సులో ఉన్నాయంట. ఇంత ఇది వచ్చిందంటే రియల్లీ గ్రేట్ అండి. రేపే రేడియోలో వేయండి అన్నాడు. రేడియోలో వేయడం తెలియదు నాకు. మొదటి గలం అదే. అంతే. నేను స్టార్ట్ చేసింది 1000 రూపీస్. స్టూడియోకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ 250 రూపాయలు. స్టూడియో రెంట్. అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసి స్పూల్ ఉంటుంది చక్రంలో. అప్పుడు చక్రాలు. అవునవును, చక్రాలు కదా. ఇప్పుడు చిప్పులు గిప్పులు అన్నీ వచ్చాయి కానీ చక్రాలు ఉండి ఆ చక్రం చక్రం 70 రూపాయలు. 250, 70 అంటే నేను చార్జ్ చేసిన దానికి 1000. వెళ్ళి స్టూడియోలు చేసి తెచ్చి టేప్ రికార్డ్ ఒకటి ఆయన దగ్గర తీసుకొని అందులో వినిపిస్తే అతను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి రేడియోలో వేసేయండి అన్నాడు. నెక్స్ట్ డే నుంచి మొదలైపోయింది అది. మార్నింగ్ రావటం అక్కడ కాంప్లిమెంట్ ఏంటంటే ప్రతి శనివారం సుప్రభాతం వినేవాళ్ళమి, కానీ ఇప్పుడు రోజు సుప్రభాతం వినిపిస్తున్నట్టుంది అని కాంప్లిమెంట్ వచ్చింది. అది నాకు అక్కడ ప్రొడ్యూసర్ పిలిచి, కంగ్రాట్స్ ఆజాద్, నీకు మంచి నేమ్ వచ్చింది ఈ స్పాట్ వల్ల అని చెప్పడం జరిగింది. ఇది అక్కడి నుంచి ఆ తర్వాత యేసు చరితం అనే సీరియల్ ప్రారంభం మొదలైంది. సో ఇందులో యేసు ప్రభు వాయిస్ చెప్పేవాళ్ళు ఎవరు ఈ గ్రూప్లో అని అడిగితే అక్కడ ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నాడో ఎర్రభం ప్రభాకర్ రెడ్డి గారని ఆయన, సార్ దీనికి యాప్ట్ ఆజాద్ గారు వాయిస్ అండి అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ పెద్దోళ్ళు అందరూ ఫాదర్స్, బిషప్లు అందరూ కూర్చొని ఉన్నారు. ఒక స్క్రిప్ట్ ఒక లైన్ చదువు అన్నారు. అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను, బిడ్డలారా పరిశుద్ధాత్మతో మీరు చేసిన ప్రార్థన ఆలకించి. అది ఉంది డైలాగ్. అది చదివేశాను. వావ్, రైట్, ప్రొసీడ్ అన్నాడు. వెంటనే స్టూడియోలోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా నిలబడి వాళ్ళ పక్కన నిలబడి మాట్లాడడం అంటే డేర్ కావాలి కదా. కూర్చొని చదివాను. అందరూ ఏరా నువ్వు విజయ్ చంద్రలాగా చెప్పేస్తున్నావు నువ్వు. మీరు చెప్తుంటే కూడా నాకు అదే ధ్వనించింది. విజయ్ చంద్రలాగా చెప్పారు. అప్పుడు కరుణామయుడు ఇది నడుస్తుంది అక్కడ సినిమా. విజయ్ చంద్రలా చెప్పారా నువ్వు అంటే, సార్ నిజంగా నేను ఎవరిని అనుకరించలేదు, లేదు ఇలా చెప్పాలనుకున్నా అని చెప్పాను. అప్పుడు రైట్. అక్కడి నుంచి ఇంకా 8 సంవత్సరాలు అక్కడ చెప్పడం జరిగింది. ఈ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ మొదలు పెట్టాను. ఏంటి, లింటాస్, ఆర్కే స్వామి, ముద్ర, అక్షర, సౌభాగ్య, టిఎంఐ, ఉల్కా, మాబోజల్ ఇలాంటి పెద్ద ఏజెన్సీస్కి నన్ను పిలవడం జరిగింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాడు ఒక రైటర్ని పిలుస్తాడు, ఒక ఆర్టిస్ట్ని పిలుస్తాడు, ఒక ఫిమేల్ ఆర్టిస్ట్ని పిలుస్తాడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని పిలుస్తాడు. వీళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళతో రాయించి 3-4 స్క్రిప్ట్లు రాయించి అది రికార్డ్ చేయడానికి స్టూడియోకి వెళ్తాడు. అవన్నీ చేసుకొని వచ్చి వీళ్ళకి వినిపిస్తే అది నచ్చుతుంది, నచ్చకపోద్ది. కానీ ఆజాద్ అలా కాదు. ఆజాద్ ఏం చేసేవాడు అంటే ప్రొడక్ట్ పేరు వినేవాడు, అక్కడికక్కడే రాసేవాడు.
అమ్మాయి ఇది మాట్లాడుతుంది, అబ్బాయి ఇది మాట్లాడతాడు, వాయిస్ ఓవర్ ఇది మాట్లాడతాడు అని చెప్పి 3 వాయిస్లు నేనే చెప్పేసేవాడిని. బా అరే వెరీ గుడ్, గో ఫర్ రికార్డింగ్ అనేవాడు. 5-6 మంది చేసే పని మీరు ఒక్కరు చేసేవాళ్ళు. చేశాను. అదే నాకు అడ్వాంటేజ్ అయింది. అంత పెద్ద ఏజెన్సీలకు వెళ్ళడానికి కారణం అదే. స్క్రిప్ట్ నేనే, వాయిస్లు నేనే, స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేసి అది నా పని. అంటే వాళ్ళకి ఎంత తగ్గిపోయిందండి. వాడు ఏం చేస్తాడు, 15,000 ఎంత అనేస్తాడు, నేను 5,000లో కంప్లీట్. ఆర్టిస్టులందరికీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. అందుకు ఇంత పెద్ద పెద్ద ఏజెన్సీస్లో నన్ను పిలవడం జరిగింది. అందులో లింటాస్కి బాగా పనిచేశాను, ఆర్కెస్ట్రాకి బాగా పనిచేశాను, మాబోజులకు చేశాను, ఉల్కాకి చేశాను, ఎవరెస్ట్కి చేశాను, లీడ్కి చేశాను, రామోజీ ఫిలిం సిటీకి చేశాను. సో ఇన్ని ఏజెన్సీల్లో నాకు రామోజీ ఫిలిం సిటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. సో అయితే మీకు గుర్తుండే, ఇప్పుడు గుర్తున్న అప్పుడు చేసిన ఒక మంచి యాడ్ ఒకసారి మనం మంచి అంటే చాలా ఉన్నాయి. దాంట్లో అసలు ఇంకా మర్చిపోనిది, అసలు మర్చిపోనిదా, మీరు కూడా అప్పుడప్పుడు ఇంట్లో గుర్తు తెచ్చుకునేది? ఈసీటీవీ అని చేశాను. ఈసీటీవీ అంటే నాకు ఈ అడ్వర్టైజ్మెంట్స్లో అవార్డులు ఎప్పుడైనా విన్నారా మీరు మీ జీవితంలో? అంటే మీరు చిన్న వయసు చిన్నది, అంటే ఇప్పుడు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్కి అవార్డు వచ్చడం విన్నారా? లేదు కదా. అడ్వర్టైజ్మెంట్కి అవార్డు లేదు, మామూలుగా ఆర్టిస్టులకు అవార్డులు ఇస్తుంటారు. అడ్వర్టైజ్మెంట్కి అవార్డు నేను ఎక్కడ, కానీ నాకు వచ్చింది. అది ఆర్కెస్ట్రా వరకు వచ్చింది. బావా ఎప్పుడు వచ్చేటివి, ఏమి తెచ్చితివి, తెచ్చి తిన్ని కొరకు, తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీ భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. అలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తయారై కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్ మోడల్స్లో అందరికీ అందుబాటు ధరలో ఈసీటీవీలు. మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తుకు వస్తుంది, ఎప్పుడో మా చిన్నతనంలో ఒక 25 ఏళ్ళకు పూర్వం 30 ఏళ్ళకు పూర్వం విన్నట్టు ఇప్పుడు గుర్తు వస్తుంది. టీవీలోనూ రేడియోలోనూ వచ్చిన యాడ్ లాగా. అదే వాయిస్. ఓకే, అది అవార్డు వచ్చింది యాడ్ క్లబ్ లో, పెద్ద ఆనర్ చేశారు వాళ్ళు. ఇంకొకటి చెప్పండి. తర్వాత రివేరీ ఎయిర్ కూలర్ అని ఒక ఎయిర్ కూలర్ యాడ్. దానిలో నాకు పౌరాణికం అంటే ఇష్టం అని చెప్పాను కదా చిన్నప్పటి నుంచి. సావిత్రి యమధర్మరాజు పెట్టాను, సావిత్రి యమధర్మరాజు అందులో పెట్టి, సావిత్రి ఏదైనా కోరుకో అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క, మరులెటులైన దివ్య సుఖములు పొందవచ్చు, మనుజలోకాన బ్రతుకు నరక ప్రాయంబు, సూర్యతాపంబున ఉక్కతో బిక్క చచ్చుదురు జనులు, తాపోపశమనమేదేని తెలుపుమా ధర్మరాజా. అటులనే నేటి నుండి జనులు రేవేరి అను చేతలేన వల్ల చల్లటి గాలులతో వసింతురుగాక రేవేరి ఎయిర్ కూలర్ 3 మోడల్స్లో అని చెప్పాను. మై గాడ్, ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ని ఒక పౌరాణిక మాడ్యులేషన్లో చెప్పడం అనేది, ఆ రోజుల్లో దాన్ని రిసీవ్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అది చెప్పడం వల్లే నేను అంత ఫాస్ట్గా పెద్ద పెద్ద ఏజెన్సీలో ఎంటర్ అయిపోయి. అంటే మామూలుగా ఒక ఎయిర్ కూలర్కి సంబంధించి ఏంటంటే పలానా ఎయిర్ కూలర్ ఇది స్పెషాలిటీస్, ఇల్లంతా చల్లబడుతుంది అంతే, ఒక మాటలు అయిపోతుంది. బట్ దాన్ని పౌరాణికంగా తీసుకెళ్లడం అనేది, అది ఆ రోజు అది అర్థం చేసుకోవడము, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడము. అంతేకాకుండా సుధాకర్ పీవీసీ పైప్ చేశాను. అది పద్మాలయ స్టూడియోలో, కృష్ణ గారు స్టూడియో అది. అక్కడికి వెళ్ళి సార్ని అడిగాను. అంటే అక్కడ శాస్త్రి గారు అని ఎవరో మేనేజర్ ఉండేవారు, అతను ఒక రథం ఒక అంపశయ్య కావాలని చెప్పాను. అంపశయ్య అయితే 6,000 కట్టండి అన్నాడు అప్పుడు. అంటే నేను అంత ఇవ్వలేను సార్, చిన్న యాడ్ ఇది, 60 సెకండ్స్ యాడ్ ఇది, నేను ఇవ్వలేను సార్ అని. అయితే సార్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. నాతో పక్కన కెమెరామన్ ఉండేవాడు, మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ కెమెరామన్, సురేందర్, మంచి మాటకారి. సార్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నమస్కారం సార్, నేను చెప్పు సార్, చిన్న యాడ్ చేస్తున్నాను సార్, ఈయన ఆజాద్ అని కొత్తగా వచ్చాడు పాపం. అయితే శాస్త్రి గారు చెప్పండి 3,000 కట్టమని చెప్పండి చాలు, 3,000. కృష్ణ గారు చెప్పారన్నమాట. రథానికి అంపశయ్యకి 3,000. అక్కడ పృథ్వీ అని ఉన్నాడుగా, పృథ్వీరాజ్ అర్జునుడు, 1,000 రూపాయలు ఇచ్చాను ఆయనకి, 1,000 అప్పుడు 1,000తో అర్జునుడు. ఇంకొక భీష్ముడికేమో అక్కడ ఎవడో పనిచేస్తుంటే వాడిని భీష్ముడిలాగా పెట్టేసి అంపశయ్య మీద ఆయన పడుకోబెట్టేశాను. అర్జునుడిని సూపర్, అది ఎన్టీ రామారావులో ఉండేవాడు ఆయన, పృథ్వీ. అవునవును, అప్పట్లో ఆయన కొన్ని గడప్స్ కూడా వేసారు రామారావు. సో రామారావు గారు
అప్పుడు అతన్ని అర్జునుడికి పెట్టి రథం మీద నిలబెట్టాను. అంటే నేను క్రియేషన్ చెప్తున్నాను మీకు. పితామహ నన్ను క్షమించని చెప్పి బాణం కొడతాడు. కొట్టగానే టర్ర వెళ్ళిపోయి తగిలిపోద్ది. ఎక్కడ? భీష్ముడికి. ఆ పార్థ కాస్తంత గంగాజలం తాగించు, దాగుగా ఉంది అంటాడు పితామహ. మళ్ళీ కొడతాడు. కొట్టగానే మీదకి వెళ్ళి కిందకి దిగుతూ పైప్ అయిపోద్ది. సుధాకర్ పీవీసీ పైప్ అయిపోద్ది. పైపులోంచి వాటర్ వచ్చి ఇక్కడ భీష్ముడి నోట్లో పడుతుంది. మాకు బాగా తెలిసిన రోజుల్లోనే, మాకు బాగా ఊహ తెలిసిన రోజుల్లోనే ఇది యాడ్. నాడు పాతాళ గంగను ప్రార్థించడం పార్థుని బాణాలకే సాధ్యం. నేడు ధారాళమైన నీటిని అందించడం సుధాకర్ పీవీసీ పైపులకే సాధ్యం. ధారాళమైన నీటికి పుష్కలమైన పంటకు సుధాకర్ పీవీసీ పైపులు, ఫిట్టింగులు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. శ్రీ మీలా సత్యనారాయణ మోక్షగుండ విశ్వేశ్వర అవార్డు గ్రహీత సుధాకర్ అధినేత. దశాబ్దాల అనుభవంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవి సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, సూర్యాపేట వారి విశిష్ట ఉత్పాదనలు అని చెప్పాను. దీనికే వాడు. సో ఇవి నా జీవితంలో ప్రతీదీ మైల్ స్టోన్. అప్పటికి కొంచెం వచ్చేస్తున్నాను. ఇంకొక యాడ్ చెప్పిన ఇంకా షార్క్ హవాయి చెప్పులు అని ఒక యాడ్ వచ్చింది. హవాయి చెప్పులు, షార్క్ హవాయి చెప్పులు. అతను కేరళ క్లయింట్ చెన్నైలో దగ్గర, నేను వచ్చేస్తాను అక్కడికి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిపోయాం. అయితే ఎక్వేరియం, మోహన్ స్టూడియోలో ఎక్వేరియం పెట్టాం. సాగర్ కన్య అందులో తిరుగుతుంటుంది. ఎక్వేరియంలో కడలిలోని అద్భుతాలు తిలకించండి తీరాన, సముద్రానికి రాణి సాగర్ కన్య, షార్క్ చేపలు ఆమె ప్రియనేస్తాలు. వచ్చిందామె ఒకనాడు తీరానికి, కానీ మోపలేకపోయింది గరుకు తిన్నెల మీద తను సుట్టి మెత్తని పాదాలు. వచ్చాయి అప్పుడు షార్క్స్ ఆమె సహాయానికి. షార్క్ సుప్రీం, షార్క్ సంజారి, షార్క్ ప్లస్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్సెల్ రబ్బర్ కేరళ. ఇది యాడ్. షార్క్ వచ్చాయి అప్పుడు షార్క్స్ అనగానే ఆ షార్క్ చేపలు వెళ్తుంటాయి కదా, చెప్పులు అయిపోతాయి. చెప్పులు అయిపోయి ఒడ్డుకు వచ్చి పడతాయి. వచ్చాయి అప్పుడు షార్క్స్ ఆమె సహాయానికి. మై ఫేవరెట్ షార్క్స్ అంది ఆ సాగర్ కన్య ఆనందంతో. షార్క్స్ అది ఇలా చేసాం. తర్వాత చందన బ్రదర్స్లో సత్య ఏమీ ఆలక స్వామి, మీ ప్రియసకి నేనా లేక ఆ రుక్మిణి? నువ్వే. మరి ఆమెకేమో అంత మంచి చీర తెచ్చారు, నాకేమో అది చందన బ్రదర్స్లో కొన్న చీర. నాకు చందన బ్రదర్స్లో కొన్న చీరే కావాలి. ఆ చీర ఎందుకంటే సొంత మగ్గాలపై తయారీ, వివాహాది శుభకార్యాలు కావాల్సిన అన్ని రకాల పట్టు జరి ఫ్యాన్సీ చీరలు మరియు మగవారి హుందాతనం అనిపించే షూటింగ్, షర్టింగ్ మరియు డ్రెస్ మెటీరియల్ ఇచ్చేయండి. చందన బ్రదర్స్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఇలాగ చేసుకుంటూ ప్రయోగాలు అన్ని పౌరాణికలు టచ్ చేసినాం. తర్వాత సాంఘికంలోకి వచ్చాను. అసలు ఆజాద్ అనగానే పౌరాణికం అని ఇది తెచ్చుకున్నాను నేను. కమర్షియల్ యాడ్స్కి, బిజినెస్ యాడ్స్కి ఒక పౌరాణికాన్ని జత చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ కాగలిగారు నిజంగా. ఆ రోజుల్లో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అప్లాస్ చేస్తుంటారు కదా, ఎంత హ్యాపీ అంటే అసలు నేను వెళ్ళిపోయి ఉంటే ఇవన్నీ చేయగలిగాను. అప్పుడు ఒకసారి అన్నాను కదా, చాలా ఫీల్ అయిపోయాను నేను. ఇప్పుడు దాకా ఎలా సక్సెస్ అయ్యాం మాట్లాడుకున్నాం కదా. సో దీనికంటే ముందు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అవకాశాలు సరిగ్గా రాని సమయంలో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, అబ్బా అనవసరంగా అమ్మా నాన్నని విడిచిపెట్టి వైజాగ్ నుంచి వచ్చాను? అంటే నాకు 2 జతలు బట్టలండి, బట్టలు 2 జతలు బట్టలు. ఒకటి ఒంటి మీద, ఇంకొకటి దండం మీద. అంతే. అలా జరిగింది నాకు. మంచి ఉన్నత కుటుంబం, నాన్నగారు మంచి పొజిషన్లో ఉన్నారు కదా. సో ఆయన అంటే మీరు అంటే ఆయనకి ఇష్టమైన ఉద్యోగంలో ఉండాలని అనుకున్నారు ఆయన కూడా. అంటే మీరు ఏదైనా ఇన్స్పెక్టర్ కావాలనుకున్నారు, ఆయనకి సమానంగా ఉండే ఉద్యోగంలో మిమ్మల్ని తీసుకురావాలనుకున్నారు. బట్ మీరేమో ఈ సినిమా అంటూ, ఈ డబ్బింగ్ అంటూ వచ్చేసేసారు కదా. సో అంటే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే నేను ప్రూవ్ చేసుకున్నానో అప్పుడు లేరు నాన్నగారు. నాన్నమ్మని అమ్మ అంటాను నేను, ఆమె కూడా లేరు. నా ఫ్లరిష్మెంట్ చూడలేదండి వాళ్ళు. ఈ సక్సెస్ మొత్తం ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదు. కష్టాలు అన్నీ వాళ్ళు చూశారు, నా కష్టాల వరకే చూశారు.
నేను ఫ్లరిష్ అయ్యి వాళ్ళని ఇంకా తెచ్చేద్దాం అన్న దీంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు.